అనారోగ్య సమస్యలు రాకుండా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజులలో 25 వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అనారోగ్య సమస్యలు తలెత్తగానే చాలామంది ఏవేవో మందులు మింగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చాలామందికి తెలియదు. అలాంటి వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం 5 లీటర్ల నీరు అయినా తాగాలి. చల్లని నీరు కన్నా గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం లేవగానే 1 లీటర్ నీళ్లు తాగితే జీవితంలో అనారోగ్య సమస్యలు రావు. ప్రతిరోజు ఉదయం 2 వెల్లుల్లి తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి. మందులు చల్లని నీటితో వేసుకోకూడదు. గోరువెచ్చని నీటితో మందులు వేసుకుంటే మంచిది. మందులు వేసుకున్నాక వెంటనే పడుకోకూడదు. ఉదయం పూట నానబెట్టిన మెంతుల నీళ్ళని తాగితే జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. భోజనానికి అరగంట ముందు 1 గ్లాస్ నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇలా తినడం వల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అన్నం తినగానే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఉల్లిపాయని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వారానికి ఒక్కసారి చేపలను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండెపోటు రాదు. కొబ్బరి నూనె, నిమ్మరసం సమపాలల్లో తీసుకొని బాగా కలిపి కొద్దిగా వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట మర్దనా చేస్తే వెంటనే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. శరీరంలో తక్కువ రక్తం ఉన్న నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని తింటే మంచిది. అలాగే శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. వారంలో 3 సార్లు బీట్రూట్ తినాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. నిలబడి నీరు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ళ నొప్పుల అవకాశం ఉంది. అదే సమయంలో యాసిడిటీ, గ్యాస్ సమస్య కూడా రావచ్చు. రోజు ఖర్జూరం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. రోజుకు 1 యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు. కానీ మనలో యాపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ. యాపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్పై తొక్కలో కూడా చాలా పోషకమైనది. అందుకే రోజు యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. 1 స్పూను తేనెలో 1/2 స్పూను అల్లం రసం కలిపి తింటే త్వరగా జలుబు తగ్గిపోతుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు లవంగం చప్పరిస్తే పంటి నొప్పి తగ్గుతుంది. రెగ్యులర్గా తలనొప్పి వచ్చేవారు లవంగాలను తినడం ద్వారా తలనొప్పి నుంచి బయటపడతారు. లవంగం తినడం వల్ల బీపీ, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు వేడిగా ఉండే పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గించుకొని త్వరగా సన్నబడాలంటే ప్రతిరోజు పెరుగును ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి. మహిళలు రోజు కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం తిన్న వెంటనే మన శరీరానికి శక్తి లభిస్తుంది. రోజు 1 గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నానబెట్టిన 3 బాదం పప్పులను తినడం చాలా మంచిది. వంటకాలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది మీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. మొలకెత్తిన గింజలు రోజు తింటే అత్యంత ఆరోగ్యకరం. ఖచ్చితంగా వారానికి 3 సార్లు ఆకుకూరలు తినాలి. 1 కప్పు నీళ్ళల్లో తులసి ఆకులు, మిరియాల పొడి వేసి
బాగా మరిగించి అందులో రవ్వంతా తేనె కలిపి వేడిగా తాగితే వెంటనే జలుబు తగ్గిపోతుంది. వారానికి 2 సార్లు నువ్వులుండలు, సున్నుండలు ఖచ్చితంగా తినాలి. కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు త్వరగా తగ్గుతాయి. స్త్రీలు మెంతికూరను క్రమం తప్పకుండా తింటే పీరియడ్స్ సమస్యలు ఉండవు. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మహిళలు మెంతికూర తింటే ఉపశమనం కలుగుతుంది. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియము, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. అరటి పండును తినడం ద్వారా జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు అరటి పండును తినకూడదు. అరటి పండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినకూడదు. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా అరటిపండు తినకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తమలపాకు తింటే కాస్త ఉపశమనం లభిస్తుందంట. ఛాతీ ఊపిరితిత్తులు, ఆస్తమాతో బాధపడే వారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే పడిగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారు. అలాగే డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. కరివేపాకు తింటే శరీరానికి ఎక్కువ విటమిన్లు అందుతాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ద్రాక్ష చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ద్రాక్షను రోజు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది. రోజు పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం ఉండదు. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వు కరిగిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాలకులను చప్పరిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి కలిపి తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.